ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. అందరికి కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మనము ముగ్గు వేయడం కోసం నేను ఆల్రెడీ నేను సంక్రాంతికి ముందు రోజు ముగ్గులు వేసాను అనమాట మా ఫ్లోర్లో. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కింద వాకిట్లో వేసామనుకుంటున్నాను. అయితే నేను ముగ్గు వేయడం కోసమని నేను ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకున్నానని చూపిస్తాను. మనం ఏంటంటే ముగ్గు వేసే ముందు మనము నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అనుకుంటే నైటే మనం ఇలా కలర్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకొని ఇట్లా బౌల్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ముగ్గు వేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అందుకోసమని నేను ఏమేమి తయారు చేసుకున్నాను, ముందుగా కిట్ అనేటువంటిది నేను ఏమేమి కలర్స్ తీసుకున్నాను, నేను ముగ్గు ఈజీగా వేయడం కోసం ఏమేమి టూల్స్ తీసుకున్నానే చూద్దాము. ముందుగా నా దగ్గర ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఈ యొక్క కలర్స్ బాక్స్ అనమాట. నేను దీంట్లో మొత్తం అన్ని కూడా కలర్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఒకటి. దీంట్లో ఏంటంటే 6-7 కలర్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు నాకు వాకిట్లో వేయడం కోసం ఎక్కువ కలర్స్ కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే 3 సెట్స్ అనేటివి నేను ప్రిపేర్ చేసుకున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసేది ఒకటి, నెక్స్ట్ దీంట్లో ఇంకో కొన్ని కలర్స్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే 3, 6, 9, 10, 11 కలర్స్ తీసుకున్నాను. అంటే 10 కలర్స్ తీసుకుని ఒకటేమో వైట్ కలర్ ముగ్గు తీసుకున్నాను. ఇవన్నీ డార్క్ కలర్స్. ఒకటేమో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది, ఒకటేమో డార్క్ కలర్స్, ఇంకొకటేమో లైట్ కలర్స్. ఇలా నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం అన్ని స్టీల్ బౌల్స్ తీసుకున్నట్లయితే వాష్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అన్నీ సేమ్ సైజు ఉన్నవి దొరకవు కదా. అలా అని నేను ఏం చేశాను, ఎప్పుడు స్టీల్ బౌల్స్ కానీ ప్లాస్టిక్ బౌల్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను. అయితే నాకేమనిపించింది, ప్రతిసారి అన్నీ సేమ్ సైజు దొరకాలంటే కష్టం, పెద్ద పెద్దగా ఉన్నట్లయితే ఒకటే బౌల్లో పట్టడం కష్టం కదా అనిపించింది. అందుకే నేను డిస్పోజల్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి ఒక సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఐస్ క్రీమ్ కప్స్ యూజ్ చేస్తాం కదా ఫంక్షన్స్లో, ఐస్ క్రీమ్ కప్స్ కానీ స్వీట్ కోసం యూజ్ చేసే కప్స్ ఉంటాయి కదా, డిస్పోజల్ కప్స్, అవి యూజ్ చేశాను అనమాట. ఇలాంటి కప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కప్స్ తీసుకున్నాను. అవి తీసేసుకొని 11 కప్స్ వాటిలో పోసాను. నెక్స్ట్ దీంట్లో టీ కప్స్ తీసుకుని ఈ యొక్క టీ కప్స్లో కలర్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడంటే మనం ఇలా డార్క్ కలర్స్ సపరేట్గా, లైట్ కలర్ సపరేట్ తీసుకున్నాం అనుకోండి, మనం ముగ్గు వేసేటప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, లైట్స్ కావాలంటే లైట్, డార్క్ కావాలంటే డార్క్ తీసుకోవచ్చు. ఇలా కలర్ సపరేషన్ కోసం ఇలా తీసుకున్నాను. తర్వాత ముగ్గు వేయడం కోసం నేను అక్కడ మీకు డిస్పోజల్ చూపించాను కదా, కానీ నేను ఓన్లీ మనము నార్మల్ వైట్ ముగ్గు తీసుకోవడం కోసం ఇలాంటి స్టీల్ బౌల్ తీసుకున్నాను. ఎందుకంటే ముగ్గు అంటే చాలా ఎక్కువ కావాలి మనకి. తర్వాత డిస్పోజల్ అయితే మనకి అటు ఇటు పడిపోయి ముగ్గులో పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇలా ఈ యొక్క స్టీల్ బౌల్లో ఈ యొక్క వైట్ కలర్ ముగ్గు అనేది తీసుకుందాం అనుకున్నాను. అక్కడ నేను వీడియోలో చూపించడం కోసం అక్కడ పెట్టాను. తర్వాత నేను ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి ఇలా ఒక బాక్స్లో తీసుకొని దీంట్లో కొంచెం కొంచెం తీసుకొని ముగ్గు వేసుకుంటాను. నెక్స్ట్ నేను ముగ్గు కోసం ఏమేమి తీసుకున్నానని చూద్దాము. మనం టీ జాలి కానీ లేదు అంటే మనం వాటర్ జాలి కానీ యూస్ చేస్తూ మనము కలర్స్ అనేటువంటివి వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా నేను ఏం చేశానంటే, టీ జాలి ఎందుకు వేస్ట్, మనము రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా, లేదు అంటే ముగ్గు కోసం కావాలంటే మనం ఎక్స్ట్రా కొత్తది కొనుక్కోవాలి. అలా కాకుండా టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్ కింద బాటంలో ఉన్నటువంటి పార్ట్ని మొత్తం కట్ చేశాను. కట్ చేసేసి ఇదేంటంటే మనకి నెట్ వస్తుంది కదా, ఇలాంటివి మనకు దేనికోసం వస్తాయంటే ఉల్లిగడ్డ లాంటివి తీసుకున్నప్పుడు కానీ, లేదు అంటే వెజిటేబుల్స్ కోసం మనం నెట్ లాంటివి తీసుకుంటాం కదా బ్యాగ్స్, అలాంటి బ్యాగ్ అనమాట. దాన్ని ఇలా చిన్న పీస్లా కట్ చేసి 2 లేయర్స్గా కట్ చేశాను. 2 లేయర్స్గా కట్ చేసి ఈ యొక్క టీ కప్లో ఇలా పెట్టేసుకొని, అయితే దీన్ని తీసుకొని మనకి ఇంకొక బౌల్లో పెట్టేసుకొని దీంట్లో కలర్ పోసుకొని మనం ఎక్కడైతే కలర్ వేయాలనుకుంటామో ఇలా పట్టేసుకొని ఇలా 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 అన్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం దీనికోసం టూల్ బయట కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్సే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇది ఒక తయారు చేశాను. ఇలా చేయడం వల్ల మన కలర్స్ అనేవి ఫిల్లింగ్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా ఒక బౌల్ తీసుకున్నాను, మళ్ళీ నాకు ముగ్గేయడం దేనికన్నా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిజైన్స్ వేసుకునేటప్పుడు మనకి బ్యాంగిల్స్ని యూజ్ చేస్తూ రౌండ్స్ అలా వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. తర్వాత పెన్సిల్ ఏంటంటే డిజైన్స్ వేయడం కోసము, మనం ఇట్లా మార్క్స్ చేయడం కోసము యూజ్ చేస్తూ ఉంటాం కదా, నేమ్స్ రాయడం కోసమైనా కానీ ముగ్గులు, దానికోసం యూజ్ చేశాను. నెక్స్ట్ అది షార్ప్గా వస్తుంది కదా, ఇంకొంచెం లావుగా కావాలి అంటే ఇయర్ బడ్ తీసుకున్నాను. ఒక సైడ్ ఇయర్ బడ్ కాటన్ యూజ్ చేశాను, ఇంకొక సైడ్ ఏమో తీసేసాను. ఎందుకంటే మనకి లావుగా ఉండి ఇది యూజ్ చేయొచ్చు, కొంచెం షార్ప్గా ఉండి ఇది యూజ్ చేయొచ్చు, ఇంకా సన్నగా ఉండి పెన్సిల్ నిప్ యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకున్నాను. ఈ యొక్క స్పూన్ ఏంటంటే మనం ఏదైనా డిజైన్ వేసినప్పుడు ఇలా మనం వేసినటువంటి దాన్ని ఇలా కింద ఫ్లాట్గా చేయడం కోసం ఈ యొక్క స్పూన్ అనేటువంటి యూజ్ అవుతుంది. లేదంటే కొంచెం కొంచెం మనము కలర్ అనేటువంటి దీంట్లో వేసుకోవడం కోసం కూడా యూజ్ అవుతుంది, దానికోసం అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నేను షాంపూ బాటిల్. ఇక్కడ మనం డాట్స్ పెట్టేసుకొని ముగ్గు వేసేటప్పుడు అన్ని డాట్స్ సేమ్గా రావాలి, ఈజీగా అయిపోవాలని దీంట్లో వేసుకొని మనం ఇలా 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 వేసినట్లయితే డాట్స్ అనేవి ఈజీగా వేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్
మెటీరియల్స్ యూస్ చేస్తూ నేను ఈ యొక్క ముగ్గు కోసం కావాల్సినటువంటి కిట్ తయారు చేసుకున్నాను. దాంతోపాటు మన ఇంట్లో ఉండేటువంటి ఒక డిస్పోజల్ గ్లాసెస్ కావచ్చు, లేదంటే డిస్పోజల్ టీ కప్స్, లేదంటే ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, వీటిని యూస్ చేస్తూ నేను కలర్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఇలా నేను ముగ్గు ముందు రోజు వేయడం కోసమని నైట్ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ముగ్గు వేసే ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము వాకిట్లో వాటర్ చల్లేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపల వాటర్ అంటే గాలికి ఆరిపోతుంది. తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేసినట్లయితే ముగ్గు చాలా నీట్గా వస్తుంది, ఎక్కువ టైం ఉంటుంది. అలా కాకుండా మనం వాటర్ చల్లగానే వేసామనుకోండి కలర్స్ అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా మొత్తం వాకిల్లో ఉన్నటువంటి వాటర్ ఆరిపోయినాక వేసినా అస్సలు ముగ్గు బాగుండదు. కాబట్టి కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం ముగ్గు వేయడం స్టార్ట్ చేసి మనం కలర్ ఫిల్లింగ్ చేసేటప్పటికి ముగ్గు అనేటువంటి కింద వాకినటువంటి మొత్తం ఫిల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ యొక్క టిప్స్ అనేటువంటి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను షూట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నా యొక్క వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఈ యొక్క నా యొక్క యూస్ఫుల్ అవుతాయి నా యొక్క వీడియోస్ అనుకున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ వస్తుంది. ఆ యొక్క గంట సింబల్ టచ్ చేసినట్లయితే కొట్టినట్లయితే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీ యొక్క మొబైల్లో అప్డేట్ అవుతుంది. అప్పుడు నేను చేసే వీడియో ప్రతిసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, అక్కడ అప్డేట్ అవుతుంది కాబట్టి అక్కడే ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, శుభరాత్రి. నెక్స్ట్ డే మనం రేపు సంక్రాంతికి ముగ్గు ఎలా వేస్తాం ఏంటనే చూసేద్దాం.